रघुनंदन रघुनंदन रघुवर सेवन रघुपति चायन शतयोजन शतशतयोजन शरधि नियोजन शर परिलंघन रघुनंदन रघुनंदन रघुवर सेवन रघुपति चायन शतयोजन शतशतयोजन भद्रगिरी आंध्र जातिकिदी अयोध्यापुरी वाल्मीकि रायनि कथगा सीतारामुलु तनपै ओदगा रामदास कृत रामपदामृत वाग्गेयस्वर संपदगा వెలసిన దక్షిణ సాగేతపురి రామనామ జీవన నిర్నిద్రుడు పునర్దర్శనము కోరిన భద్రుడు సీతారాముల దర్శనానికై ఘోర తపస్సును చేసినప్పుడు తపమును మెచ్చి ధరణికి వచ్చి దర్శనమిచ్చెను మహావిష్ణువు త్రేతాయుగమున రామ రూపమే త్రికరణ శుద్ధిగా కోరెను భద్రుడు ఆదర్శాలకు అగ్రపీఠమౌ ఆదర్శనమే కోరెనప్పుడు ధరణీపతియే ధరకు అల్లుడై శంఖ చక్రములు అటు ఇటు కాగా ధనుర్బాణములు తనువైపోగా సీతాలక్ష్మణ సహితుడై కొలువు తీరె కొండంద దేవుడు శిలగా మళ్ళీ మలచి శిరమును నీవే నిలచి భద్రగిరిగనను పిలిచే భాగ్యము నిమ్మని కోరె భద్రుడు వామాంక స్థిత జానకీ పరిలసత్ కోదండ దండం కరే చక్రం చోర్ధ్వకరేణ బాహుయుగళే శంఖం శరం దక్షిణే బిభ్రాణం జలజాతపత్ర నయనం భద్రాద్రిమూర్తి స్థితం కేయూరాది విభూషితం రఘుపతిం సౌమిత్రియుక్తం భజే అదిగో అదిగో భద్రగిరి ఆంధ్ర జాతికిది అయోధ్యాపురి
పరిపాలక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక అవుగాక మా జీవనమే ఇక పావనమౌగాక నీ పాలన శ్రీకరమౌగాక సుఖ శాంతులు సంపదలిడుగాక నీ రాజ్యము ప్రేమ సుధామయమౌగాక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక సార్వభౌమునిగా పూర్ణ కుంభముల స్వాగతాలు పలికి రాజమేళమణి ధర్మ దేవతే రాగమాల పాడే నాలుగు వేదములు తన్మయత్వమున జలగి మారుమోగే న్యాయ దేవతే శంఖమూదగా పూలమాల కురిసే రాజమకుటమే ఒసగెలే నవరత్న కాంతిని రాజనం సూర్యవంశ సింహాసనం పులకించి చేసే అభివందనం సామ్రాజ్య లక్ష్మియే పాద స్పర్శకి పరవశించిపోయే జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ రామపాలనము కామధేను అని వ్యోమ సీమ చాటే రామశాసనము తిరుగులేనిదని జలధి బోధ చేసే రామదర్శనము జన్మధన్యమని రాయకూడ తెలిపే రామరాజ్యమే పౌరులందరిని నీతి బాట నిలిపే రామమంత్రమే తారకం బహుశక్తి ముక్తి సంధాయకం రామనామమే అమృతం శ్రీరామ కీర్తనం సుకృతం ఈ రామచంద్రుడే లోకరక్షయని అంతరాత్మ పలికే జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక అవుగాక మా జీవనమే ఇక పావనమౌగాక నీ పాలన శ్రీకరమౌగాక సుఖ శాంతులు సంపదలిడుగాక నీ రాజ్యము ప్రేమ సుధామయమౌగాక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక మచ్చలేని మనసున్నోడు జనం కొరకు ధర్మం కొరకు జన్మెత్తిన మహానుభావుడు వాడే శ్రీరాముడు. రాములోడు వచ్చినాడు రో నందసదీయ శివధనస్సు ఎత్తినాడు రో
రామదండులాగా అందరొక్కటవుదామా రామదండులాగా అందరొక్కటవుదామా Pradeep, Smile, DJ Suresh Munna from Balnagar. Pradeep, Smile, DJ Suresh Munna from Balnagar.
Pradeep Smiley. DJ Suresh Munna from Balnagar. దేవాది దేవతలే మురిసిపోతున్నరమ్మ నాగుల మంగళగునికి సకల జీవులన్నీ మురిసి దినమ్మటే ఇరులలిగే దినమ్మటే ఇరులలిగే సీతారాముల రాకతోనే ఆ ఊరూరు పల్లె పల్లె కలవచ్చిందే సీతారాముల రాకతోనే ఆ ఊరూరు పల్లె పల్లె కలవచ్చిందే Pradeep Smiley. DJ Suresh Munna from Balnagar. జై హనుమాన్ జ్ఞాన గుణ సాగర జై కపీశ తిగులో కౌజాగర రామ దూత తులిత బలధామ అంజని పుత్ర పవన సుతనామ మహావీర విక్రమ బజరంగి కుమతి నివార సుమలికే సంగి కంచన వరణ విరాజ సుకేశ కానన కుండల కించిత కేశ హాత వజ్ర ధ్వజా విరాజై కాంతే తోజ జనే భూసా జై శంకర సుమన కేసరి నందన తేజ ప్రతాప మహాజగ వందన విద్యావాన గుణీయతి చాతుర నామ తాజ కరివే కో ఆతుర కలుచని తులసిని వేకో రసియా నామల జనసి నామన బసియా సూక్ష్మ రూప ధరిసియ హితి కామా వికట రూప ధరి లంక జనామా భీమ రూప ధరి అసుర సమారే రామచంద్ర కే కాజ సవారే వాయు సంజీవన వగన జియాయే శ్రీ రఘువీర హర్షి పురలాయే జయ హనుమాన్ జ్ఞాన గుణ సాగర జై కపీశ తిగులో కౌజాగర पति ही दूत बढ़ाई ममते भरती समझाई सीस बदन तुम रोज सकाले గుండెల నిలబడ రాముని రూపం అయోధ్యల వెలిగించు కర్పూర దీపం గుండెల నిలబడ రాముని రూపం అయోధ్యల వెలిగించు కర్పూర దీపం అరెరే! గుడినే గట్టాలిరా రామయ్యది రుణమే తీర్చాలిరా జన్మభూమిది తూటాలు ఎదురైన తల్వారులెన్నున్నా అరెరే! తూటాలు ఎదురైన తల్వారులెన్నున్నా దోషంతో రొమ్ము విరిసి ముందు నడవరా శ్రీరాముని గుడి గట్టెదాకా నిదురబోకురా పుడితే మళ్ళీ పుడితే అరెరే! పుడితే పుట్టాలి హిందువుగా మన భారతదేశపు పౌరుడిగా అరె! కేసరి తిలకం నుదుటన పెట్టు హనుమంతుని జెండా చేతిల పట్టు అరె! కేసరి తిలకం నుదుటన పెట్టు హనుమంతుని జెండా చేతిలో పట్టు హిందూ పౌరుషమే చూపించరా ఓ తమ్ముడా హనుమంతుని అండ ఉందిరా మనకు తమ్ముడా పౌరుషమే చూపించారా ఓ తమ్ముడా హనుమంతుని అండ ఉందిరా మనకు తమ్ముడా తూటాలు ఎదురైన తల్వారులెన్నున్నా
క్లాతు కొట్టరా పుడితే మళ్ళీ పుడితే అరే పుడితే పుట్టాలి హిందువుగా పుడితే పుట్టాలి హిందువుగా మన భారతదేశపు పౌరుడిగా ప్రతి ఇంటిలో తల్లి హారతి బట్టే ఇంటిలో తల్లి హారతి బట్టి కొడుకుకు వీర తిలకము దిద్దే కొడుకుకు వీర తిలకము దిద్ది ప్రతి ఇంటిలో తల్లి హారతి బట్టే ఇంటిలో తల్లి హారతి బట్టి అరే కొడుకుకు వీర తిలకము దిద్దే కొడుకుకు వీర తిలకము దిద్ది అరే పంపాలి అయోధ్యకు తన బిడ్డని గుడి గట్టెదాకా రావద్దని తిరిగి ఇంటికే పంపాలి అయోధ్యకు తన బిడ్డని గుడి గట్టెదాకా రావద్దని తిరిగి ఇంటికి తూటాలు ఎదురైన తల్వారులెన్నున్నా ఊటాలు ఎదురైన తల్వారు అరే తూటాలు ఎదురైన తల్వారులెన్నున్నా తల్లి మాట జవదాటని శివాజీలా గుడిగట్టి తిరిగి రావాలి ఛత్రపతిలా పుడితే మళ్ళీ పుడితే అరే పుడితే పుట్టాలి హిందువుగా పుడితే పుట్టాలి హిందువుగా మన భారతదేశపు పౌరుడిగా Amulya DJ songs. 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 అరే భువనగిరి గులాబీ బోనాలాట మామ బోనాలాట ఆ పక్కన ఉన్న సురేంద్రపురి చూసి పడ్డాము పుట్టకు మొక్కులిద్దాము భువనగిరి గులాబీ బోనాలాట మామ బోనాలాట ఆ పక్కన ఉన్న సురేంద్రపురి చూసి పడ్డాము పుట్టకు మొక్కులిద్దాము భువనగిరి గులాబీ భువనగిరి గులాబీ భువనగిరి గులాబీ భువనగిరి అరే చార్మినారు చార్మా సుయ్య మామయ్యో నాకు సుయ్య మామయ్య ఆలాడు బజార్ల రవ్వల గాజులు ఏపీ మామయ్యో పుట్టగా ఏపీ మామయ్య చార్మినారు చార్మా సుయ్య మామయ్యో నాకు సుయ్య మామయ్య ఆలాడు బజార్ల రవ్వల గాజులు ఏపీ మామయ్యో పుట్టగా ఏపీ మామయ్య చార్మినారు చార్మా చార్మినారు చార్మా చార్మినారు చార్మా చార్మినారు Amulya DJ songs. Amulya DJ songs. Amulya DJ songs. Amulya DJ songs. అరే సమక సారక తల్లిని చిన్న చిన్నము నిలువెత్తు బంగారం ఆ బంగారాన్ని ముడుపు కట్టి మొక్కులు అయ్యో మన వాడరవయ్యో సమక సారక తల్లి మీద చిన్న చిన్నము నిలువెత్తు బంగారం ఆ బంగారాన్ని ముడుపు కట్టి మొక్కులు అయ్యో మన వాడరవయ్యో రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ము గనుమా సరదాగా నా గాలి పాట వినుమా విన్నాక బదులిచ్చి ఆదుకొనుమా గాలికి పుట్ట గాలికి పెరిగా అచ్చం నీలాగా నిత్యం నీతో ఉన్నాగా ఇద్దరి లక్షణం ఒకటేగా రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా అంత భక్తి పరవశమా ఓ
పల్లెనను పెంచింది ఈ పల్లె సీమ నా నల్లె నడిపించింది ఊరంత ప్రేమ రఘునందన రఘు రఘునందన రఘువర సేవన రఘుపతి ఛాయన శతయోజన శత శతయోజన శరధి నియోజన శర పరిలంఘననే హరిభాజన హరి హరిభాజన హరిమద భాజన దశముఖ కంపణ బడవాకృత బడబడవాకృత బడబాణలకృత బహుభస్మార్చన జయ కేతన జయ జయ కేతన జయ హయ ప్రాపున జయ మిడదాపుగనే రఘునందన రఘు రఘునందన రఘువర సేవన రఘుపతి ఛాయన శతయోజన శత శతయోజన శరధి నియోజన శర పరిలంఘన హరిభాజన హరి హరిభాజన హరిమద భాజన దశముఖ కంపణ బడవాకృత బడబడవాకృత బడబాణలకృత బహుభస్మార్చన జయ కేతన జయ జయ కేతన హో ఆదియు అంతము రామునిలోనే మానుబంధము రామునితోనే ఆప్తుడు బంధువు అన్నియుతానే అలకలు పలుకులు అతనితోనే సీతారాముల పున్నమిలోనే నిరతము మాయద వెన్నెలలోనే రామ్ సీతారామ్ సీతారామ్ జయ జయ రామ్ రామ్ సీతారామ్ సీతారామ్ జయ జయ రామ్ రామ్ సీతారామ్ సీతారామ్ జయ జయ రామ్ రామ్ సీతారామ్ సీతారామ్ జయ జయ దశరథాత్మజుని పదముల చెంత కుదుట పడిన మది ఎరుగదు చింత రామనామమను రత్నమే చాలు గళమున దాల్చిన కలుగు శుభాలు మంగళప్రదము శ్రీరాముని పయనము ధర్మ ప్రమాణము రామాయణము రామ్ సీతారామ్ సీతారామ్ జయ జయ రామ్ రామ్ సీతారామ్ సీతారామ్ జయ జయ రామ్ రామ్ సీతారామ్ సీతారామ్ జయ జయ రామ్ రామ్ సీతారామ్ సీతారామ్ జయ జయ రామ్
రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. భద్రశైల రాజమందిర శ్రీరామచంద్ర బాహుమధ్య విలసితేంద్రియ. భద్రశైల రాజమందిర శ్రీరామచంద్ర బాహుమధ్య విలసితేంద్రియ. వేద వినుత రాజమండల శ్రీరామచంద్ర ధర్మ కర్మయుగళ మండల. వేద వినుత రాజమండల శ్రీరామచంద్ర ధర్మ కర్మయుగళ మండల. సతత రామదాస పోషక శ్రీరామచంద్ర వితత భద్రగిరి నివేశక. భద్రశైల రాజమందిర శ్రీరామచంద్ర బాహుమధ్య విలసితేంద్రియ. బాహుమధ్య విలసితేంద్రియ. బాహుమధ్య విలసితేంద్రియ. కోదండ రామ కోదండ రామ కోదండ రామ పాహి కోదండ రామ కోదండ రామ కోదండ రామ కోదండ రామ పాహి కోదండ రామ. నీదండ నాకు నీవెందు బోకు వాదేల నీకు వద్దు పరకు. కోదండ రామ కోదండ రామ కోదండ రామ పాహి కోదండ రామ. తల్లివి నీవే తండ్రివి నీవే దాతవు నీవే దైవము నీవే. కోదండ రామ కోదండ రామ 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 కోదండ రామ. దశరథ రామ గోవింద మమోదయ జూడు పాయి ముకుంద. దశరథ రామ గోవింద మమోదయ జూడు పాహి ముకుంద. దశరథ రామ గోవింద. దశముఖ సంహార ధరణి జపతి రామ శశిధర పూజిత శంఖ చక్రధర. దశరథ రామ గోవింద. తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు. తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు. ఒక తోడుగా భగవంతుడుమును చక్రధారి చంతనే ఉండగ. తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు. తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు. జయ జయ రామ జయ జయ రామ జగతి రామ జానకి రామ జయ జయ రామ జయ జయ రామ జగతి రామ జానకి రామ జయ జయ రామ జయ జయ రామ జగతి రామ జానకి రామ జయ జయ రామ జయ జయ రామ పాహి రామ ప్రభో పాహి రామ ప్రభో. రాజా రామచంద్ర భగవానుకి. మరి అయోధ్య నుంచి రాముల వారు రాలే, మరి వినబడాలి అక్కడి వరకు, గట్టిగా అంటే వినబడుతుంది. తర్వాత మంచిగా అందరికీ అన్నప్రసాదం ఉంది. మరి ఎంత భజన చేస్తే ఆత్మారాముడు ఘోషిస్తున్నాడు అంటారు కదా. ఆత్మారాముడు అంటే ఎవరు? మరి కడుపులో ఉన్నటువంటి ఆహారాన్ని అరిగించేవాడు కృష్ణుడు, ఆయన్నే ఆత్మారాముడు. కాబట్టి అందరూ గట్టిగా అంటే మనం ప్రసాదం ఎక్కువ స్వీకరించవచ్చు. రాజా రామచంద్ర భగవానుకి, కోదండ రామస్వామికి, రాజా రామచంద్ర భగవానుకి. ఇప్పుడు మనం అందరము కూడా స్వామివారికి సమర్పించేటువంటి తలంబ్రాలలో కలపడం జరుగుతుంది. అందరూ కూడా ఒకసారి వీక్షించి కన్నులతో స్వామివారిని ఆ అక్షతలను స్వీకరించి చూసి కన్నులతో నమస్కారం చేసుకోండి. రాజా రామచంద్ర భగవానుకి, రాజా రామచంద్ర భగవానుకి.
చప్పుడు చేయండి ఆయన. ఓం శుభే శిర ఆరోహ శోభయంతే అంటే ఈ కళ్యాణం అయ్యే స్థలానికి ముందుగా గణపతి వస్తాడు. గణపతి వచ్చి అక్కడ ఉన్నటువంటి గణపతి పూజ తదదేవతలను ఆహ్వానిస్తాడు. ఎందుకంటే రాముల వారి కళ్యాణం ఈ రోజు. మరి ఎందుకు కళ్యాణం చేస్తాము అంటే రాముల వారి పుట్టినరోజు. మన తెలుగు ప్రకారం పుట్టినరోజు స్వామివారు అంటే ఏ రాముల వారికి ఒక్కరికే. ఎందుకంటే పుట్టినరోజు నాడు కళ్యాణమైన భగవంతుల్లో రాముల వారు ఒక్కరు. మరి మనము ఈరోజు విశేషంగా అయోధ్యలో రామ మందిరం పూర్తయింది. మన గ్రామంలో వారు వచ్చారు అంటే రెండు ఒకసారి కూడా ఆహ్వానమయ్యాయి. అందరూ కూడా మనము 10 సంవత్సరాల కల ఈ సంవత్సరము మనకు నెరవేరింది. మనము మొదటిగా కళ్యాణము జరుపుకుంటున్నాము పంచలోహ విగ్రహాలకు. ముందుగా గణపతికి పూజ జరుగుతున్నది. అందరూ కూడా రఘురామ అని పాడుతున్న హనుమా, అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ము గనుమా. సరదాగా నా గాలి పాట వినుమా, విన్నాక బదులిచ్చి ఆదుకొనుమా. గాలికి పుట్ట గాలికి పెరిగా అచ్చం నీలాగా నిత్యం నీతో ఉన్నాగా ఇద్దరి లక్షణం ఒకటేగా. రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా, అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ము గనుమా. అమ్మల్లెనను పెంచింది ఈ పల్లె సీమ, నా నల్లె నడిపించింది ఊరంత ప్రేమ. అమ్మల్లెనను పెంచింది ఈ పల్లె సీమ. పరిహస్తం నిధాయ కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్రः సమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణాः స్మృతాः కుక్షౌ తు సాగరాः సర్వే సప్తద్వీపా వసుంధరా. ఋగ్వేదోऽథ యజుర్వేదः సామవేదో హ్యథర్వణः అంగైశ్చ సహితాः సర్వే కలశాంబు సమాశ్రితాः. ఓం ఆయ ప్రోక్ష్యా. జరుగుతున్నటువంటి కార్యక్రమం యొక్క ఫలితం మొత్తము మనకు వస్తుంది. ఎప్పుడు వస్తుంది? భక్తిగా శ్రద్ధగా దేవుడి మీద దృష్టి పెట్టినప్పుడే వస్తుంది. కాబట్టి అందరూ కూడా మమ అనుకుంటే రాదు. మరి మమ అనుకొని దేవుడి మీద చిత్తం అంటాము కదా, స్వామి వారి మీదనే ఉంచాలి. పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య దేవం సంప్రోక్ష్య. అందరూ కూడా చక్కగా నితాంత కాంతి దంత కాంతి మంత కాంతికాత్మజం అచింత్య రూప మంత్రహేన మంతరాయ కృంతనం.
హృదంతరే నిరంతరం వసంతమేవ యోగినాంతమేకదంతమేవ తం విచింతయామి సంతతం మహాగణేశ పంచరత్నమాదరేణ యోన్వహం ప్రజల్పతి ప్రభాతకే హృది స్మరన్ గణేశ్వరం ఆరోగతామదోసితాం సుసాహితీం సుపుత్రతాం సమాహితాయురష్టభూతి మభ్యుపైతి శోచిరార్థనాపూర్వక నమస్కారం సమర్పయామి శ్రీగణాంబికాయ నమః ఆవాహయామి నవరత్నఖచిత హేమ సింహాసనం సమర్పయామి సమర్పయామి ఉపచారిక స్నానం రక్తగంధానులిప్తాంగం రక్తపుష్పై సుపూజితం భక్తానుకంపినం దేవం జగత్కారణమచ్యుతం ఆవిర్భూతం చ సృష్ట్యాదౌ ప్రకృతే పురుషాత్ పరం ఏవం ధ్యాయతి యో నిత్యం స యోగి యోగినాం వరః శ్రీగణాంబికాయ నమః శ్రీగణాంబికాయ నమః ధూపం పరికల్పయామి దివ్యైర్నానాగంధైస్తు సంయుతం ఆఘ్రేయః సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం శ్రీగణాంబికాయ నమః ధూపమాఘ్రాపయామి. ఒకసారి స్వామి వారిని చూసి నమస్కారం చేయండి. మరి ఈ సమయంలో దీపాలకు నమస్కారం చేయాలి. మరి లోకానికి జ్యోతులు వాళ్ళు కాబట్టి జ్యోతి స్వరూపమైనటువంటి సీతారామచంద్రులను స్మరించి నమస్కారం చేయండి. అది ఏ కార్యక్రమానికైనా ఇద్దరు సాక్ష్యం ఉంటారు. ఇప్పుడు మనము ఇంతమంది వచ్చాము, ఇంతమంది కళ్యాణం చూస్తున్నామంటే సాక్ష్యం ఇద్దరు దేవతలు ఉంటారు. ఒకటి సూర్య భగవానుడు, ఇంకోటి అగ్నిదేవుడు. అందుకే మనం ఏదైనా కూడా ముందు మంగళహారతులతో ఆరంభిస్తాం. మనం ఇంతమంది వచ్చామనే దానికి సాక్ష్యం వీళ్ళిద్దరు సీతారామచంద్రులను, జ్యోతి స్వరూపమైన సీతారామచంద్రులను ప్రత్యక్ష దీపం దర్శయామి ధూపదీపానంతరే ధియో యో న ప్రచోదయాత్ సత్యం ధ్వర్తే న పరిహించామి అమృతమస్తు అమృతోపస్తరణమసి శ్రీగణాంబికాయ నమః యథోపహార మధుర సహిత రంభాఫలం నివేదయామి. 5 సార్లు ఇలా స్వామివారికి చూపించండి. ప్రాణాత్మనే నమో పానాత్మనే నమో వ్యానాత్మనే నమో దానాత్మనే నమః సమానాత్మనే నమః పూగే ఫలైస్స కర్పూరైర్నాగవల్లీదళైర్యుతం ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. అక్షతలు వేయండి. తాంబూలం సమర్పయామి. తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతః ప్రచోదయాత్. మంగళమూర్తే తే జయ మంగళమేవాస్తు నాద వినుత చతుష్షష్టి కలయా విజయోస్తు విశ్వంభర విశ్వేశ్వర విశ్వాత్మక విష్ణు శశ్వత్ కళ్యాణ ప్రదా సద్గుణ వర్ధిష్ణు వేముల వాడాని వసిన్ విఘ్నోగ వినాశిన్ వేముల వాడాని వసిన్ విఘ్నోగ వినాశిన్ సోమకళాభూషణ లంబోదర ఘనకేశన్ శ్రీగణాంబికా నమః కర్పూర మంగళ దివ్య నీరాజనం దర్శయామి శుద్ధ ఆచమనీయం సమర్పయామి నమస్కరోమి. భులో గజానన మహారాజు కీ భోల్ గజానన మహారాజు కీ భులో గజానన మహారాజు కీ. అందరూ కూడా కర్పూరానికి నమస్కారం చేసుకోండి. భలో గజానన మహారాజు కీ భలో గజానన మహారాజు కీ. మరి విష్ణు
వాచనం కృత్వా ఓం పాశపానే నమస్తుభ్యం పద్మినే జీవనాయక పుణ్యాహ వాచనం యావత్ తావత్వం సుస్థిరో భవ ఓం లం పృథివే తత్వాత్మనే ఇత్యక్షతాన్ పరికల్పయామి ఓం యత్పుణ్యం నక్షత్రం తద్వత్కుర్వేతోపవ్యుషం యదా వై సూర్య ఉదేతి అధ నక్షత్రం నైతి యావతి తత్ర సూర్యో గచ్చేతు ఓం శాంతిరస్తు పుష్టిరస్తు తుష్టిరస్తు వృద్ధిరస్తు అవిఘ్నమస్తు ఆయుష్యమస్తు ఆరోగ్యమస్తు స్వస్తి శివం కర్మాస్తు కర్మ సమృద్ధిరస్తు పుత్ర సమృద్ధిరస్తు వేద సమృద్ధిరస్తు శాస్త్ర సమృద్ధిరస్తు గృహే ధనధాన్య సమృద్ధిరస్తు అస్య వర్షశత సంపూర్ణమస్తు నానా గోత్రం గోత్రాభివృద్ధిరస్తు నానా వంశం వంశం అభివృద్ధిరస్తు శాంతి పుష్టిస్తుష్టిశ్చాస్తు శుభం శుభమస్తు ప్రాచ్యాం మార్జయంతాం దక్షిణాయాం మార్జయంతాం ప్రతీచ్యాం మార్జయంతాం ఉత్తరస్యాం మార్జయంతాం ఊర్ధ్వాయాం మార్జయంతాం అధరాయాం మార్జయంతాం ఏతేభ్యో బ్రాహ్మణేభ్యో నానాగోత్రేభ్యో నానానామభ్యః స్వస్తి మంత్రజప దక్షిణాం మనసోత్సాహ పరిమిత హిరణ్యం తుభ్యమహం సంప్రదతే నమః ఓం ఇతి దేవాః శుద్ధ్యర్థం శాంత్యర్థం అభ్యుదయః అర్థం చ తదంగా సీతా సమేత రామచంద్రః కళ్యాణ మహోత్సవాన్ గత్వేన అందరూ చెప్పండి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఈ శ్లోకము పార్వతీదేవి శివుడికి ఉపదేశించింది. అంటే ఎక్కువగా అంటే తక్కువ శ్లోకం తక్కువగా ఉండాలి, ఎక్కువ ఫలితం రావాలి. మరి దానికి ఏమైనా మార్గం ఉందా అంటే సీతాదేవి శివుడికి ఉపదేశించిందంట. అందుకే ఈ శ్లోకం మీరు చదవడం వల్ల 1000 రామనామాలు చదివితే పారాయణం చేస్తే చదవడం వల్ల 1000 సార్లు రామనామ స్మరణ సహస్రనామ తత్తుల్యం. సహస్రం అనగా 1000 నామాలు పలికితే రాముల వారిది ఎంత ఫలితం వస్తుందో ఈ ఒక్క శ్లోకం వల్ల వస్తుంది. రాజా రామచంద్ర భగవానుకి. మరి ఇప్పటి వరకు కూడా మనకు గణపతి పూజ అలాగే కర్మణ పుణ్యాహ వాచన కార్యక్రమం మాత్రమే జరిగింది. ఇప్పుడు జరిగే క్రియా పుంసాం మోహన రూపాయ. రాముల వారిని చూసినప్పుడు అంత అందంగా ఉన్నాడని దేవతలే మోహిస్తారంట. పుంసాం మోహన రూపాయ అంటే పురుషులు కూడా మోహించేటువంటి అంతటి సౌందర్యవంతుడు రాముల వారు. కాబట్టి రాముల వారికి దృష్టి దోషం పోవడానికి మనం బాషింగం వేయడం జరిగింది. అందరూ కూడా బాషింగాలు స్వామివారికి సమర్పించినటువంటి బాషింగాలను చూసి నమస్కారం చేయండి. ఒకసారి చప్పుడు చేసి చేయండి నాయన. ఓం శుభికేశిర ఆరోహ శోభయంతి ముఖం మమ ముఖగోహి మమ శోభయ భూయాగం సంచభగం కురు యామాహరజ్జమదగ్ని శ్రద్ధాయై కామాయాన్యై ఇమాంతామపి నహ్యేహం భగేన సహ వర్చసా. ఓం ఇతి రక్షాబంధన దేవతాభ్యో నమః. లం పృథివే తత్వాత్మనే అక్షతాన్ పరికల్పయామి. రక్షాబంధన దేవతాభ్యో నమః. యం వాయుస్తత్వాత్మనే హరిద్రాది కుంకుమ విలేపనం సమర్పయామి. इति पुष्पैः पूजयामि. ओम अनंताय नमः. अस्मिन् रक्षाबन्धने ఆదిశేషమావాహయామి స్థాపయామి పూజయామి. దేవతలు సర్పరూపములు అంటారు, సర్పరూపములు అంటారు. ఆ సర్పాలు ఎవరు అంటే ఒకటి అనంతుడు. మరి స్వామివారికి అమ్మవారికి లక్ష్మణునికి హనుమంతునికి కంకణాలు రక్షాబంధనం అంటారు. రక్షాబంధన కార్యక్రమం జరుగుతుంది. అందరూ కూడా వీక్షిస్తూ నమస్కారం చేయండి. రాజా రామచంద్ర భగవానుకి.
పాండురంగ 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 హరే రామ 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 హరే 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 రామ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే రాజా రామచంద్ర భగవానుకి సీతారామచంద్ర సీతా 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 అని సీతకి వినిపించేలా రోదసి కంపించేలా రోదించే సీతాపతి రాముని మోమున దీనత చూసి వెక్కి ఏడ్చినవి వేదములే సీతకెందుకీ విషాదం రామునికేలా వియోగం కమల నయనములు మునిగే పొంగే కన్నీటిలో చూడలేక సూర్యుడే దూకెను మున్నీటిలో చూడలేక సూర్యుడే దూకెను మున్నీటిలో వానర రాజగు సుగ్రీవునితో రాముని కలిపి మారుతి జలధిని దాటి లంకను చేరగ కనబడినక్కడ జానకి రాముని ఉంగరమమ్మకు ఇచ్చి రాముని మాటలో దాచి లంకను కాల్చి రయమున వచ్చి సీత శిరోమణి రామునికిచ్చి చూసినదంతా చేసినదంతా తెలిపి పూసగొచ్చి వాయువేగమున వానర సైన్యము కడలికి వారధి కట్టెరా బాణవేగమున రామభద్రుడా రావణు తల పడగొట్టెరా ముదమున చేరడి కులసచి సీతని దూరముగా నిలబెట్టెరా. అంత బాధపడి సీత కోసమని ఇంత చేసి శ్రీరాముడు చెంత చేర జగమంత చూడగా వింత పరీక్ష విధించెను. ఎందుకు ఈ పరీక్ష ఎవ్వరికి పరీక్ష రమమన్నాద్యం వీర్యం తేనాహం మధునో మధవ్యేన పరమే నాన్నాద్యేన వేద్యేన పరమోన్నాదో మధుపర్కదేవతాభ్యో నమః లం పృథివే తత్వాత్మనే హరిద్రాది కుంకుమ విలేపనం సమర్పయామి యం వాయుస్తత్వాత్మనే మధుపర్కదేవతాభ్యో నమః పుష్పం పరికల్పయామి రం తేజస్తత్వాత్మనే మధుపర్కదేవతాభ్యో నమః ఇది సర్వోపచార పూజాన్ అక్షతలు వేసి నమస్కారం చేయండి. పరబ్రహ్మణే నమః ఇది నూతన వస్త్రాన్ని నిక్షిప్య ఇప్పుడు వీడే రాకపోతుంది భగవానుకి
युवं वस्त्राणि पीवसावसाधे इवोरच्छिद्रामन्तवो हसर्गाः अवातिरतमनृतानि विश्वर्तेन मित्रावरुणा सचेथे सीता समेत रामचंद्र परब्रह्मणे नमः नूतन वस्त्राणि निक्षिप्य వరకు వినబడాలి. మరి అయోధ్య రామ మందిరం ఇప్పుడు కళ్యాణం అవుతుంది కదా, అక్కడికి వినబడాలి. రాజా రామచంద్ర భగవానుకి. చిన్నమడు దుర్గమ్మ గుడి వరకే వచ్చిందమ్మా, మరి కొంచెం బొనపల్తన్న దాటాలి కదా. రాజా రామచంద్ర భగవానుకి చప్పట్లు వినబడలే, మన నేలపూల దాటినే అంతే. విమానంలో వెళ్ళాలి, పుష్పక విమానము, మరి పుష్పక విమానంలో వెళ్ళాలి. మీ చప్పట్ల ధనులు. రాజా రామచంద్ర భగవానుకి. అందరూ చక్కగా నమస్కారం చేసుకోండి. ఇప్పటి వరకు కూడా మనకు యజ్ఞోపవీత ధారణ, నూతన వస్త్రాలంకరణ స్వామివార్లకు జరిగినది. తదుపరి కార్యక్రమము సుముహూర్త కార్యక్రమము జరుగుతూ ఉంటుంది. అందరూ కూడా సుముహూర్తము అనగా మనకు పెళ్లిలో ఒక ముహూర్తం నిర్ణయిస్తారు బ్రాహ్మణులు. అందరూ అమ్మ మాట్లాడవద్దు. शुभलग्ने सावधान श्रीलक्ष्मीनारायण ध्यान सावधान तदेव लग्नं सुदिनं तदेव ताराबलं चन्द्रबलं तदेव विद्याबलं दैवबलं तदेव भौमस्सखाय सदा शत्रु मंदसितो कलिंग जनकष्टाग्नेश्वरो देव. దర్శించి నమస్కారం చేసుకోండి. రాజా రామచంద్ర భగవానుకి. గట్టిగా చప్పుడు చేయండి నాయన, అందరు చప్పట్లు కొట్టాలి గట్టిగా. ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిష్టరాష్ట్రం ధారయతాం. ప్రభు అందరు గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఓం నమో బ్రహ్మణే ధారణం. పోవడానికి దేవుడు మన చేతులను చూసి ఇవన్నీ తొలగించడానికి స్వామివారి భజనలో మనం చూపిస్తూ ఉంటాము. రాజా రామచంద్ర భగవానుకి. రాజా రామచంద్ర భగవానుకి. రాజా రామచంద్ర భగవానుకి. ఓం తదంగాసాలంకృత ధైర్యోదక కన్యాదానం కరిష్యే కన్యాదాన సమయే ఓం ఏతత్ సంకల్పం కుర్యాత్. అందరూ కూడా మమ అనుకో వారి యొక్క స్మరణ చేస్తూ ఉండండి. ఓం సాలంకృత హిరణ్యోదక కన్యాదానం కరిష్యే కన్యాదాన సమయే महासंकल्प मंत्र पठनं करिष्ये ओम अथानंत वीर्यस्य श्रीमदादिनारायणस्य अचिन्त्या शक्त्या भ्रियमानस्य महाजलौघस्य मध्ये परिभ्रममानानामनेक रूपानामनेक सूर्येन्दुकोटि ब्रह्माण्डानामेकतमे व्यक्ताव्यक्तमहदहंकार पृथिव्यप्तेजो वायुराकाशाद्या वरुणैरावृते अस्मिन् महति ब्रह्माण्डखण्डयोर्मध्ये
ఆధారశక్తి శ్రీకూర్మ వరాహానంతాష్ట దిగ్గజోపరి ప్రతిష్ఠితస్య అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళ లోకస్యోపరి తలే భూర్భువస్సు వర్మహర్జనస్తమస్తత్యమితి సప్తలోకానామధోభాగే మహానారాయమాన ఫణిరాజశేషస్య సహస్రఫనాఫణి మండల మండితే ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రతేకాఖ్యాష్ట దిగ్దంత షండాదండోత్తంభితే అమరావత్య సునాచనస్య సకల దురిత నివారణ పారాయణస్య శ్రీరామచంద్రస్య ప్రజ్ఞాగురోః సురగురోః మృకండు ముని నయన పుండరీక మార్తాండస్య మార్కండేయస్య చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు కౌన్వాసిష్ఠ మైత్రా వరుణ కౌండిన్యత్రయా ఋషేయ వసిష్ఠ గోత్రస్య. మరి రాముడి గోత్రం తెలుసా అందరికీ? మరి మనం మానవుల యొక్క వివాహ కళ్యాణ మహోత్సవంలో ఇటు 3 తరాలు అటు 3 తరాలు పెద్దల పేర్లు చెప్తాము, మరి అలాగే గోత్రము చెప్తాము. మరి రఘు మహారాజవర్మనోనత్రే రాజు రాముడి వారి ముత్తాత గారి పేరు రఘు మహారాజు గారు. రఘు మహారాజవర్మనోనత్రే అజ మహారాజవర్మణ పౌత్రాయ. రాముడి యొక్క తాతగారి పేరు అజమహారాజు. దశరథ మహారాజవర్మణ పుత్రాయ. ఎవరి పుత్రుడు రాముడు? తెలుసు కదా, మరి అందరు చెప్తలేరు. మరి దశరథుని కుమారుడు కాబట్టి దాశరథి అంటాము, జనకుని కూతురు కాబట్టి జానకి అంటాము. దశరథ మహారాజవర్మణ పుత్రాయ వసిష్ఠ గోత్రస్య సూర్య వంశ పావనాయ శ్రీమద్ ఇక్ష్వాకు వంశోద్భవాయ శ్రీరామచంద్రవర్మణే స్వరూపాయ వరాయ ఓం ఆంగీరసాయాస్య గౌతమత్రయా ఋషేయ. మరి అతః శాంతిం ప్రయచ్చమే. మరి శివధనస్సు విరిచాడు అంటాము రాముణ్ణి. మరి ఎందుకు విరిచాడు? పూర్వకాలంలో ఒక ఇంటికి అమ్మాయిని ఇవ్వాలంటే ఆ పెళ్లి కుమారుడికి చాలా పరీక్షలు పెట్టేవాళ్ళు. పూర్వకాలంలో పెద్దలందరూ కూడా ఒక 20 మంది వెళ్ళి, ఇప్పటికీ గుర్తుండొచ్చు, అమ్మాయిని ఒకసారి లేచి నడవండి, చూడండి, ఒక పాట పాడండి అని చెప్పి మరి వడ్డించండి అంటే అమ్మాయిని వడ్డించమనేవారు. వడ్డిస్తే ఎంతమందికి భోజనం పెడుతుంది ఈ అమ్మాయి, ఈ వధువు ఎంతమందికి భోజనం పెడుతుంది అని ఇంత పరీక్షలు చేసేవారు. మరి రాముడికి కూడా పరీక్ష పెట్టిండ్రు. ఏం పరీక్ష? శివధనస్సు. మరి మనకు సీతా స్వయంవరము ప్రకటించినప్పుడు శివధనస్సు మాత్రమే ఎందుకు విరమన్నారు, మరి ఎందుకు ఖండించమన్నారు అంటే, మరి ఆ శివధనస్సు ఎత్తడానికి 16 మంది ఎత్తితే కానీ ఆ శివధనస్సు లేవకపోయేదంట. మరి ఎంత విశిష్టతమైనది చూడండి. మరి అది విరవడానికి ఏంటి అంటే, చిన్నప్పుడు సీతామాత
प्रौक्षन्न पुरुषं जातमग्रतः तेन देवाय जन्त साध्या ऋषयश्चये तस्माद् यज्ञात् सर्वौतः सम्भृतं पृषदाज्यं पशुभुस्कागुश्चक्रे वायव्यान् आरण्यां ग्राम्याश्चये तस्माद् यज्ञात् सर्वौतः जग्निरे चन्दाग्निं तस्मात् यजुस्तस्मादजायत तस्मादश्वा अजायन्त एके चोभयागतः गावो भजग्निरे तस्मात् जाता अजावयः यत्पुरुषं व्यदधुः कथिताव्यकल्पयन् मुखं किमस्य तौ बाहु कावूरु पाला वृच्यते ब्राह्मणो व्यङ्गयन्तीत बाहुराजन्यः कृतः ऊरुतदस्य यद्वैश्यः पद्भ्यागुं शूद्रो अजायत चन्द्रमा मनसो जातः चक्षुः सूर्यो अजायत मुखादिन्द्रश्चाग्निश्च सीता कल्याण वैभोग में राम कल्याण वैभोग శుభం మనీలా అక్షింతలు అలా దీవెనలతో అటు ఇటు జనం హడావిడితనం తుళ్ళింతల ఈ పెళ్లిలో గిల్లలో పదందని బంధువులక్కటై సన్నాయిల సందడి మొదలై తదాస్తని ముడులు వేసే తరుగుతుంటే గారం పెరుగుతుంటే వనికే చేతులకు గాసుల చప్పుడు చప్పున ఆపుకొని గడేగ మరిచిన తలుపే వెయ్యండని సైగడు తెలిపే క్షణాలిక కరిగిపోవా కళ్యాణం వైభోగం ఆనందరాగాల శుభయోగం కళ్యాణం వైభోగం ఆనందరాగాల శుభయోగం రఘువంశ రామయ్య సుగుణాల సీతమ్మ వరమాల కైవేచు సమయాన శివ
శివధనువు విరిచాకె వధువు మది గెలిచాకె మోగింది కళ్యాణ శుభవీణ కళ్యాణం వైభోగం శ్రీరామచంద్రుని కళ్యాణం అపరంజితరుణి అందాల రమణి వినగాని కృష్ణయ్య లీలామృతం గుడి దాటి కదిలింది తన వెంట నడిచింది గెలిచింది రుక్మిణి ప్రేమాయణం కళ్యాణం వైభోగం ఆనంద కృష్ణుని కళ్యాణం పసిడి కాంతుల్లో పద్మావతమ్మ పసిప్రాయముల వాడు గోవిందుడమ్మ విరివలపు ప్రణయాల చెలి మనసు గెలిచాకే కళ్యాణ కళలులికినాడమ్మ ఆకాశరాజునకు సరితూగు సిరి కొరకు రుణమైన వెనుకాడలేదమ్మ కళ్యాణం వైభోగం శ్రీ శ్రీనివాసుని కళ్యాణం వేదమంత్రం అగ్ని సాక్ష్యం జరిపించు ఉత్సవానా పసుపు కుంకాలు పంచభూతాలు కొలువైన మండపాన వరుడంటూ వధువంటూ ఆ బ్రహ్మముడి వేసి జత కలుపుతంతే ఇది స్త్రీ పురుష సంసార సాగరపు మథనాన్ని సాగించమంటున్నది జన్మంటూ పొంది జన్మివ్వలేని మనుజునకు సార్థక్యముండదు కదా మనుగడను నడిపించు కళ్యాణమును మించి ఈ లోక కళ్యాణమే లేదుగా కళ్యాణం వైభోగం ఆనందరాగాల శుభయోగం మానుబంధము రామునితోనే ఆప్తుడు బంధువు అన్నియుతానే అలకలు పలుకులు అతనితోనే సీతారాముల పున్నమిలోనే నిరతము మాయద వెన్నెలలోనే రామ్ సీతారాం సీతారాం జయ జయ రామ్ 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 దశరథాత్మజుని పదముల చెంత కుదుట పడిన మది ఎరుగదు చింత రామనామమను రత్నమే చాలు
గళమున దాల్చిన కలుగు శుభాలు మంగళప్రదము శ్రీరాముని పయనము ధర్మ ప్రమాణము రామాయణము రామ్ సీతారాం సీతారాం జయ జయ రామ్ 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 జగదీశ మంగళం జయ హరి శుభ మంగళం శ్రీరామ బ్రోవరా సీతా మనోహరా జయ జయ జానకి నాద జగదీశ మంగళం జయ హరి శుభ మంగళం కర్పూర హారతులిదిగో కరుణాకర రామ కారుణ్యదామా కర్పూర్ణ పియసు కుమార కనిపించవేమిరా కదిలీరావే బ్రోవరా సీతా మనోహరా జయ జయ జానకి నాద జగదీశ మంగళం జయ హరి శుభ మంగళం కనిపించవేమిరా కదిలీరావేమిరా శ్రీరామ రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః భద్రశైలరాజమందిర శ్రీరామచంద్ర బాహుమధ్య విలసితేంద్రియ భద్రశైలరాజమందిర శ్రీరామచంద్ర బాహుమధ్య విలసితేంద్రియ వేద వినుత రాజమండల శ్రీరామచంద్ర ధర్మ కర్మ యుగళ మండల వేద వినుత రాజమండల శ్రీరామచంద్ర ధర్మ కర్మ యుగళ మండల సతత రామదాస పోషక శ్రీరామచంద్ర వితత భద్రగిరి నివేశక భద్రశైల రాజమందిర శ్రీరామచంద్ర బాహుమధ్య విలసితేంద్రియ బాహుమధ్య విలసితేంద్రియ బాహుమధ్య విలసితేంద్రియ కోదండ రామ కోదండ రామ కోదండ రామ పాహి కోదండ రామ కోదండ రామ కోదండ రామ కోదండ రామ పాహి కోదండ రామ నీదండ నాకు నీవెందు బోకు వాదేల నీకు వద్దు పరకు కోదండ రామ కోదండ రామ కోదండ రామ పాహి కోదండ రామ తల్లివి నీవే తండ్రివి నీవే దాతవు నీవే దైవము నీవే కోదండ రామ కోదండ రామ 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 కోదండ రామ దశరథ రామ గోవింద మమోదయ జూడు పాయి ముకుంద దశరథ రామ గోవింద మముదయ చూడు పాహి ముకుంద దశరథ రామ గోవింద దశముఖ సంహార ధరణి జపతి రామ శశిధర పూజిత శంఖ చక్రధర దశరథ రామ గోవింద తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు ఒక తోడుగా భగవంతుడు మును చక్ర
ఉండగా తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు జయ జయ రామ జయ జయ రామ జగతి రామ జానకి రామ జయ జయ రామ జయ జయ రామ జగతి రామ జానకి రామ జయ జయ రామ జయ జయ రామ జగతి రామ జానకి రామ జయ జయ రామ జయ జయ రామ పాహి రామ ప్రభో పాహి రామ ప్రభో పాహి భద్రాద్రి వైదేహి రామ ప్రభో పాహి రామ ప్రభో పాహి రామ ప్రభో పాహి భద్రాద్రి వైదేహి రామ ప్రభో పాహి రామ ప్రభో శ్రీమన్మాగుణ స్తోమాభిరామ మీ నామ కీర్తనలు వర్ణింతు రామ ప్రభో సుందరాకార మన్మందిరోద్ధార సీతేందిర సంయుతానంద రామ ప్రభో పాహి రామ ప్రభో పాహి రామ ప్రభో పాహి రామ ప్రభో బ్రహ్మణే నమః. అదిగో అదిగో భద్రగిరి ఆంధ్రజాతికిది అయోధ్యాపురి ఏ వాల్మీకి రాయని కథగా సీతారాములు తనపై ఒదగా రామదాసకృత రామ పదామృత వాగ్గేయ స్వర సంపదగా వెలసిన దక్షిణ సాగేతపురి అదిగో అదిగో భద్రగిరి ఆంధ్రజాతికిది అయోధ్యాపురి రామనామ జీవన నిర్నిద్రుడు పునర్దర్శనము కోరిన భద్రుడు సీతారాముల దర్శనానికై ఘోర తపస్సును చేసినప్పుడు తపమును మెచ్చి ధరణికి వచ్చి దర్శనమిచ్చెను మహావిష్ణువు సాససాని గరి సాని రామ గమ పాదని రామ త్రేతాయుగమున రామ రూపమే త్రికరణ శుద్ధిగా కోరెను భద్రుడు ఆదర్శాలకు అగ్రపీఠమౌ ఆదర్శనమే కోరెనప్పుడు ధరణీపతియే ధరకు అల్లుడై శంఖ చక్రములు అటు ఇటు కాగా ధనుర్బాణములు తనువైపోగా సీతాలక్ష్మణ సహితుడై కొలువు తీరె కొండంత దేవుడు శిలగా మళ్ళీ మలచి శిరమును నీవే నిలచి భద్రగిరి గణను పిలిచే